శ్రీమద్ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ బోధ అర్జునునికి చేసినటువంటి విషయాలు ఎన్నో తెలుసుకుంటూ వస్తున్నాం. ఇలా తెలుసుకుంటున్నటువంటి వాటిల్లో భగవంతుని యొక్క విభూతులు ఏంటి, ఆయన ఎక్కడెక్కడున్నాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఎక్కడున్నాడు అంటే భూమి రాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మే భిన్నా ప్రకృతి రసద అనేటటువంటి విషయం ఇదివరకే మనం తెలుసుకున్నాం. అంటే భూమి, నీరు, నిప్పు, ఆకాశం, ఈ మనస్సు మొదలైనటువంటి వాటిల్లో అష్టవిధాలుగా నేనున్నాను అన్నాడు. అయితే ఈ ఎలా ఉన్నాడు అనేటటువంటి ప్రశ్న అర్జునుడు వేశాడు. ఎలా ఉన్నాడు అంటే దేనికైనా కానీ ఈ ప్రపంచానికి కారణమెవరు, సృష్టికి మూలమెవరు అని అంటే పరమాత్మే కారణం. ఆ పరమాత్మే కారణం అనేటదానికి వేదంలో కూడా మనకు నేను ఒక్కడనే బహుగా విస్తరించాను అని అంటుంది. కాబట్టి మొట్టమొదటి ఒకే చైతన్యం ఉన్నది, ఆ చైతన్యమే ప్రపంచమంతా విస్తరించింది. ఏకకణ జీవి మొట్టమొదటి వచ్చింది, అది అమీబా లాంటి జీవి, అది ఇంత జనాభా పెరగడానికి ఆస్కారమైంది అని. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు అంటే నేను ఎక్కడున్నాను అనేటటువంటి దానికి ఉదాహరణగా ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. నేను చెప్పిన వీటి వలననే అంటే నీరు, నిప్పు, ఆకాశం, భూమి, వీటి వలననే ప్రాణులన్నీ కలుగునవి అని తెలుసుకొనుమా. ఈ జగత్తు ప్రజన్మమునకు నాశనమునకు నేనే హేతువు. ఈ సృష్టి ఇలా పుట్టడానికి కారణం ఇప్పుడే మనం అనుకున్నాం కదా, సృష్టిలో మొట్టమొదటి చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఒకే ఒక్క కణజీవి, అది విస్తరించి జనాభాగా మారిపోయింది. అమీబా జనాభాగా విస్తరించడానికి కారణం ఎవరు? ఈ ప్రాణులన్నీ పుట్టడానికి కారణం ఎవరు? ఈ జగత్తు ఇలా వికసించడానికి కారణం ఎవరు? ఈ జగత్తు కర్త, భర్త, హర్త, మహేశ్వర అని ఆ పరమాత్ముడే ఈ సృష్టికి అంతటి కారణం. అంటే సృష్టి పుట్టడానికి కానీ, సృష్టి నిలవడానికి కానీ, సృష్టిలో అవి 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 నాశనం కావడానికి కానీ పరమాత్మే కారణం అని చెబుతూ ఏమంటాడంటే మత్త పరతరం నాణ్యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివా. ఎంత బాగా ఉంటుందంటే ఇక్కడ ధనంజయుడా నాకు వేరుగా మరి నొక్కటి లేనే లేదోయి పార్థ. ధనంజయుడా, ధనమును జయించినటువంటి వాడు ధనంజయుడు. కాబట్టి ఏ ధనాన్ని జయించినాడు అని అంటే తాను వీళ్ళు రాజసూయ యాగానికి ముందు ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి సందర్భంగా ఆయా రాజులను ఓడించి ధర్మరాజుకు రాజసూయ యాగంలో నిలవడానికి ఆధారభూతమైనటువంటి అర్జునుడు, భీముడు వీళ్ళందరూ కూడా ధనం జయించినారు. కాబట్టి ధనంజయుడు అయినాడేనా. ధనంజయుడా నాకు వేరుగా మరియునొక్కటి లేనే లేదోయ్ దారమందలి మణుల వలనే అంతనాలో కూర్చబడినది. ఈ ప్రపంచం ఇంత స్థూలంగా కనిపిస్తుండొచ్చు, ఈ మర్రి చెట్టు, ఈ రాగి చెట్టు, ఈ వీప చెట్టు ఇంత పెద్దగా కనిపిస్తుండొచ్చు. మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఈ బంగ్లాలు ఇవన్నీ కూడా చాలా పెద్దగా కనిపిస్తుండొచ్చు. కానీ ఇవన్నీ కూడా ఎలాగా ఉన్నాయి అని అంటే దారమందలి మణుల్లాగానే ఉన్నాయి. మణులు పైకి కనిపిస్తాయి, దారం కనిపించదు. కాబట్టి ఈ సృష్టిలో స్థూలమైనటువంటి ఈ పర్వతాలు కనిపిస్తాయి, నదులు కనిపిస్తాయి, భూమి కనిపిస్తుంది, కొండకోనలు కనిపిస్తాయి, ఈ మానవులందరూ కనిపిస్తారు. కానీ దారం ఎట్లాగైతే మణులలో ఉన్న దారం కనిపించదో పరమాత్మ కనిపించడు. ఇంతేనండి. కనిపించకుండా ఉండి స్థూల ప్రకృతి చేత పనులు చేయిస్తున్నటువంటి వాడు పరమాత్మ. అదే విషయాన్ని దీన్ని అర్థం చేసుకో అని చెప్తూ ధనంజయుడా నాకు వేరుగా మరియునొక్కటి లేనే లేదోయ్ దారమందలి మణుల వలనే అంత నాలో కూర్చబడినది. అంత నాలోనే ఉన్నది, ఈ విశ్వం అంతా నాలోనే ఉన్నది. అంటే ఎంత స్థూలంగా ఉండాలి పరమాత్మ. ఇవాళ మనం చూస్తూ ఉన్నటువంటి సౌర కుటుంబం కానీ, ఈ నక్షత్రాలు, ఈ మేఘాలు, ఈ భూమి, ఈ నిప్పు, నీరు, ఆకాశం ఇవన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి అని అంటే విశ్వవ్యాపి పరమాత్మ. అందుకే విశ్వం విష్ణు అనేటటువంటి మాట వాడడం జరిగింది విష్ణు సహస్రనామాల ప్రారంభంలో. జడచేతన ప్రకృతుల వల్లనే ప్రాణులు పుడుతున్నాయి. అవే భూమి, అనలహ, వాయువు, కం, మనస్సు అనేటటువంటివి. అంతటా ఉన్న పరమాత్మ ఈ సృష్టికి కారణం. మణుల్లోని దారంలాగానే పరమాత్మ ఉన్నాడని భావించాలి. శరీరంలోని ఆత్మ ఎవరికీ కనిపించదు. విశ్వమంతా పరమాత్మనే అనేటటువంటిది గుర్తించినట్టయితే మనము విష్ణు సహస్రనామాల ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూతభావన అనేదాన్ని అంగీకరిస్తాం.
అంటే భూతకృత్ భూతములను సృష్టించినవాడు అంటే ప్రాణులను సృష్టించినవాడు, భూతభృత్ భూతములను అంటే ప్రాణులను భరించేటటువంటి వాడు, భూతాత్మ భూతములందరిలో ఉన్న ఆత్మ ఆయనది. అంటే మనం కదులుతూ ఉంటే ఈ ప్రాణంతో ఈ చైతన్యంతో కదులుతున్నాం కదండి. ఈ ప్రాణానికి ఈ చైతన్యానికి ఈ చైతన్యం అయినటువంటిది ఏది అంటే ఆత్మ. కాబట్టి సృష్టిలోని సర్వ ప్రాణుల యొక్క ఆత్మయే పరమాత్మ అనేటటువంటి ఏ సిద్ధాంతం అయితే ఉన్నదో అది గుర్తించినట్టయితే అందరిలోనూ విశ్వమంతటా కూడా అడుగడుగున పరమాత్మే ఉన్నాడని ప్రహ్లాదుని ఆ పద్యం అందరికీ గుర్తు. తన తండ్రి గారికి చెప్పింది, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అని. అంటే ఎక్కడ వెదికితే అక్కడ ఉన్నాడు అని. కరడంబోధి కలండు గాలి కలడ ఆకాశంబునన్ కుంభినిన్ కరడగ్నిన్ దిశలన్ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిలింగముల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీశుండు కలండు తండ్రి వెదకంగా నేల ఈయాయడన్. ఎంత చక్కగా భాగవతంలో ప్రహ్లాదుడు తన తండ్రికి చెప్పాడు చూడండి. కాబట్టి ఇక్కడ అక్కడ అని కాదు, సర్వే సర్వత్రా అంతటా పరమాత్మ ఉన్నాడు అని చెప్పడానికి మణుల్లో దారంలాగా ఉన్నాడు అనేటటువంటి ఉదాహరణ ఇక్కడ ఇవ్వడం అనేటటువంటిది ఉంది. మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ అనేటటువంటిది. దారానికి మణులు ఉంటాయి, మణులు కనిపిస్తాయి కానీ దారం కనిపించదు అనేటటువంటి విధంగా చెప్పి పరమాత్మ స్థానం ఏది అనేటటువంటి చెప్పేసి ఈ సృష్టికి కర్త తానే, ఈ సృష్టికి భర్త తానే, ఈ సృష్టికి హర్త తానే అనేటటువంటి భావన కలిగించి అర్జునునిలో ఒక శక్తిని నిర్మాణం చేస్తున్నాడు. నేను చేస్తున్నాను అనేటటువంటి భావన అర్జునులో కలిగించకుండా తాను ఈ విధంగా చెప్పి కర్తన్ నేను సమస్త భూతములకున్ కౌంతేయ సర్వమ్ములో వర్తింతున్ అవతార ధర్మమును నిర్వర్తింతు నీవు నిమిత్త మాత్రమగు వింతే కర్తవ్యమును గుర్తెరింగి విజయ గైకొమ్ము గాంధీవమున్ అని ఈ విధంగా బోధించారు అని కరుణశ్రీ గారు చెబుతారు తెలుగు పద్యంలో. కాబట్టి ఆ విధంగా కృష్ణ పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్న అనేటటువంటి భావన అర్జునునికి కలిగించి నేను చేస్తున్నాను అనేటటువంటి భావన నుంచి దూరం చేసే ప్రయత్నం చేశాడండి. అది ఈ విజ్ఞానంలో కలిగించడానికి విజ్ఞాన యోగం ద్వారా బోధించినటువంటి పరమసత్యం.